హాయ్. సో ఇవాల్టి స్పెషల్ మై ఫేవరెట్ గుత్తి వంకాయ. సో నేను చూపిస్తున్నట్టుగా చిన్న టొమాటోస్ అయితే కనుక 2 తీసుకోండి. పెద్ద టొమాటో అయితే ఒకటి సరిపోతుంది. సేమ్ ఆనియన్స్ కూడా అలాగే చిన్నదైతే 2, పెద్దదైతే ఒకటి. ఇలాగే నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఈ గ్యాప్లో మనం ఈ బ్రింజాల్స్ అనేవి మంచిగా కడిగేసి నీట్గా నేను చూపిస్తున్నట్టుగా క్రాస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి వాటర్లో వేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం బ్రింజాల్స్ అన్నీ కట్ చేసి పెట్టేస్తామో వెంటనే వాటిని కుక్ చేసేస్తాం. సో వాటర్లో వేయాల్సిన పని ఏం లేదు. సో నేను చూపిస్తున్నట్టుగా అన్ని బ్రింజాల్స్ కట్ చేసుకున్నాక ఇలా ప్యాన్ పెట్టేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బ్రింజాల్స్ని చక్కగా నీట్గా సాఫ్ట్గా నీటిలో ఎటు ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా మనకి కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. సో ఒక సైడ్కి ఇవి కుక్ చేసేసుకుంటూ ఉండండి. ఇవి కుక్ అయ్యేలోపు ఒక ఆనియన్ అండ్ 2 or 3 మిర్చీస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో వాటి విడిగా ఇంకొక ప్యాన్ పెట్టుకొని కర్రీ వండుకోవాలి. సో ఈ లోపల ఇవి చక్కగా సాఫ్ట్గా అవుతాయి. సో చూసారు కదా, నేను విడిగా సపరేట్ ఆనియన్ అండ్ మిర్చి నేను చెప్పినట్టుగానే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు ఇవి 2 యాడ్ చేసుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పేస్ట్ ఇందులో మిక్స్ చేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చి పోయే వరకు కూడా ఖచ్చితంగా కుక్ అవ్వాలి. సో దయచేసి అది సాఫ్ట్గా స్మెల్ లేకుండా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అండ్ మనం మధ్యలో మన బ్రింజాల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం అలాగే వదిలిపెట్టేస్తే ఎటువైపు అటువైపు మాత్రం అవుతుంది. సో దయచేసి మధ్యలో దాన్ని కూడా కదిలించుకుంటూ ఉండండి. ఈ గ్యాప్లో ఈ టొమాటోస్లోనే మనం ఏం యాడ్ చేయాలి, వెల్లుల్లి పేస్ట్. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్. ఈ టొమాటోతో పాటే అది కూడా మంచిగా పచ్చి స్మెల్ పోయే వరకు అవ్వాలి కాబట్టి ఇందులోనే యాడ్ చేసేసుకోండి. అండ్ టొమాటో అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ రెండింటి పచ్చివాసన పోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అండ్ ప్యారలల్గా బ్రింజాల్స్ కూడా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను పెట్టేస్తాను. సో ఎవరు చూసారో డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది చూసారు కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది అండ్ అలాగే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఎక్కువ కారం తింటాము అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువే వేస్తాం. అండ్ మేమైతే స్పైసీ బాగా ఇష్టపడతాం. అలాగే మా మిర్చి ఘాటు కాస్త ఎక్కువగా ఉంటుంది. సో మేము సరిపడా వేసుకున్నాను. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఇలాగే కారం వేసుకొని కలుపుకొని అండ్ ఈ కారం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా మెల్లగా కుక్ అవ్వనివ్వండి. సో మన బ్రింజాల్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టున్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. సో సాఫ్ట్ అయిపోయినాయి. సో ఇలా సాఫ్ట్గా అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ రెడీగా పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఆ బ్రింజాల్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీ గ్రేవీగా కొంచెం కావాలి కాబట్టి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు బిఫోరే నానబెట్టుకొని మంచిగా రసం తీసి పక్కన పెట్టేసుకొని ఇందులోకి వేసుకోండి. సో ఎక్కువ వాటర్ దయచేసి పోసుకోవద్దు. మీరు ఎక్కువ వాటర్ పోసేసారు అంటే వాటర్ అయిపోయి కర్రీ టేస్ట్ పోతుంది. కర్రీకి సరిపడా మాత్రమే పోసుకోండి. సో నేను చూపిస్తున్నాను కదా, చాలా కొద్దిగానే ఏదో జస్ట్ పోసామా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా కుక్ అవుతూ ఉంటుంది. మన బ్రింజాల్స్ని కూడా ఇలా యాడ్ చేసేస్తాం. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఎక్కువ అవసరం, జస్ట్ కొద్దిగా గుజ్జు కోసం మాత్రమే దాన్ని యాడ్ చేస్తున్నాం. ఎక్కువ వాటర్ పోతే టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఇలా అయిన తర్వాత మనం బ్రింజాల్స్ కుక్ చేసాం కదా, కుక్ చేసేటప్పుడు మిడిల్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే ఏమవుతుందంటే ముక్క చప్పగా బాగుంటుంది. బ్రింజాల్ కూడా కొరుక్కుని తింటున్నప్పుడు. సో ఈ బ్రింజాల్స్ని ఈ గ్రేవీలో వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. సారీ, నా దగ్గర కొత్తిమీర లేక నేను వేయలేకపోయాను. బట్ మీ దగ్గర ఉంటే మాత్రం
కూర ఫినిష్ అయిపోయినాక లాస్ట్లో కట్టేసే 5 మినిట్స్ బిఫోర్ కొత్తిమీర వేసి అలా కలుపుకొని కట్ చేసేసుకోండి. అది వేస్తేనే ఫ్లేవర్ అసలు బాగుంటుంది. బట్ సారీ, నా దగ్గర లేక నేను ఇప్పుడు యాడ్ చేయలేకపోయాను. బట్ మీరైతే యాడ్ చేసుకొని టేస్ట్ని బాగా ఎంజాయ్ చేయండి. సో చూడండి, కర్రీ అయితే ఇలా వచ్చేసింది. సో 2 మినిట్స్ మళ్ళీ మనం అలాగే ఉంచేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో కలర్ఫుల్గా ఉంది కదా. గుత్తి వంకాయ మీలో ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్లీ కొద్దిగా గరం మసాలా అసలు వేసామా లేదా అన్నట్టుగా కొద్దిగా వేసుకోండి టేస్ట్ కోసం, అంతే. ఎక్కువ అస్సలు వేయద్దు, మళ్ళీ టేస్ట్ పాడవుతుంది. సో నా కర్రీ అయితే చాలా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ గుత్తి వంకాయ స్మెల్, కర్రీ అయితే చాలా స్మెల్ బాగుంది, టేస్టీగా అనిపిస్తుంది. స్మెల్ కూడా యాక్చువల్లీ ఫాస్ట్గా తినేద్దాం అనిపిస్తుంది. సో చూడండి, గుత్తి వంకాయ మీలో ఎంతమందికి ఇష్టం? వేడి వేడి రైస్లో ఈ స్పైసీ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా. సో మీలో ఎంతమందికి నచ్చింది? సో మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ట్రై చేయండి. ఓకేనా?